జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈశ్వర్ గురించి తెలిసి కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సుందరి? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. అందరికీ తెలియాలనే మాట్లాడుతున్నాను. ఈశ్వరికి కావాలనుకున్నది సాధించుకోవడం, వద్దనుకున్న దాన్ని వదిలించుకోవడం అలవాటే కదా. ఇప్పుడు అసలు ఏం కావాలనుకుంది, ఏం వద్దనుకుంది? వంటల పోటీకి వెళ్ళనని మనందరికీ మాటిచ్చి తర్వాత తూచని పక్కన పెట్టి వెళ్ళలేదా? ఇప్పుడు అంతే. తాతయ్య కుదిర్చిన సంబంధం వద్దనుకుందో, తనకి కావాల్సిన వాళ్ళని ఇంకెవరినైనా తగులుకోవాలనుకుందో ఎవరికి తెలుసు? బాగుంది, చాలా బాగుంది. ఏమ్మా ఈశ్వరి, నీకు పెళ్ళంటే ఇష్టం లేకపోతే మొహం మీద ఉమ్మేసినట్టు చెప్పొచ్చు కదా. ఇన్ని రాద్ధాంతాలు సిద్ధాంతాలు ఎందుకు? అవునమ్మా, నువ్వు చెప్తుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే నేను బయటికి తీసుకెళ్ళినప్పుడు నన్ను వదిలేసి ఆ రుద్రతో వెళ్ళిపోయింది. అసలు తాతగారి మాట మీద గాని మనిషి మీద గాని ఈశ్వరి గౌరవమే లేనట్టుంది. చూసారా, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేని దుస్థితిలోకి నన్ను నెట్టేసింది. వాళ్ళ ముందు నన్ను తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇప్పటికైనా అసలు ఆ డబ్బు ఏం చేసిందో చెప్పాలి. చెప్పి తీరాల్సిందే. ఆగు! నా దగ్గరికి రాకు. మీరెవరూ నా దగ్గరికి రావద్దు. నా గుండె ఆగిపోతుందను, నేనే పోతానను నువ్వు ఆలోచించకు. ఎందుకంటే నన్నింత మోసం చేసి ఇప్పటికే నన్నొకసారి చంపేశావు. నన్నింత అవమానించి నాకు ఒకసారి తలకొరివి కూడా పెట్టేశావు. ఇంకా నాకేమైపోతుందో అని నీ కళ్ళబొల్లి దొంగ బుద్ధులు చూపించకో. ముందు టాబ్లెట్స్ వేసుకోండి. వద్దు, నాకే టాబ్లెట్స్ వద్దు. ముందు ఆ డబ్బు ఏం చేసిందో చెప్పమనండి. ఏదో ఒకటి చెప్పకపోతే ఈ ముసలుడు పోయేలా ఉన్నాడే. బెల్లం కొట్టిన రాయిలా ఉంటే ఏ సమస్యకి పరిష్కారం దొరకదని తనకి చెప్పండి. ఆ డబ్బు ఏం చేసిందో ముందు చెప్పమనండి. ఆ డబ్బు నాకిచ్చింది పద్మనాభం గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.